అంటే ప్రేమ అలా చేసినందుకు కారణం నేనే అంటారా మావయ్య? అవును, నీ వల్ల ఈ ఇల్లు మొత్తం నాశనమైంది. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటారు మావయ్య? కష్టం వచ్చింది మన ఫ్యామిలీకి, ముఖ్యంగా మీ ఇద్దరికి. ఇద్దరూ కలిసి కష్టపడితేనే తీసుకోబోయే అప్పు కట్టగలుగుతారు. నేనే పని చెయ్యను మావయ్య. ఇల్లు అమ్మే ఆప్షన్ ఉన్నాక నేను ఎందుకు కష్టపడాలి? తిప్పి తిప్పి ఈ ఇంటి గురించి మాట్లాడతావేంటమ్మా? ఈ ఇల్లు మీ ఒక్కరిదే అనుకుంటున్నావా? అందరిది. అందరి గురించి ఆలోచించాలి. తను పని చేయదని చెప్తుంది కదా నాన్న, వదిలేయండి. నేను ఒక్కరిని అప్పు కట్టుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. అది కాదురా ప్రేమ్, ఒక్కడివే ఎలా కట్టుకుంటావురా? నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, వదిలేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అంజలి, ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే అందులో ప్రతి ఒక్కరికి ఏ స్వార్థం లేకుండా ఉండాలి. నువ్వు స్వార్థంతో ఉంటా అంటున్నావు కదా, అలానే ఉండు. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేస్తా. తిరుపతిలో లడ్డు చాలా బాగుంటది కదా అత్తమ్మ, ఈసారి 4 ఎక్స్ట్రా తెద్దాం.